వేరు, అథవా ఇది నాకు సంబంధించినటువంటి వస్తువు అని అన్నప్పుడు ఆ వస్తువు వేరు, నేను వేరు. కానీ ఇది నాది అని ఎందుకు అంటున్నామంటే నా సంబంధం దాంట్లో ఉంది కాబట్టి. మిగతా వాటిని దేంట్లో అయితే మన సంబంధం లేదో ఇది నాది కాదు అంటాం, దేంట్లో అయితే మన సంబంధం ఉందో అది నాది అని అంటాం. కానీ దేన్నైతే నాది అని అంటున్నామో అది మనకంటే వేరు, మనకంటే వేరైనటువంటి వస్తువునే ఇది నాది అని మనం అనగలుగుతాం. మనల్ని మనం ఎప్పుడు కూడా నాది అని అనలేము, ఎందుకంటే నేను అంటే నేనే అంతే. ఇక్కడ మళ్ళీ నేను అనడానికి ఇక్కడ మాటకు అవకాశమే లేదు. నా యొక్క వస్తువు అంటాం కానీ నా యొక్క నేను అని ఎక్కడ కూడా అనేటటువంటి మాటకు అవకాశం లేదు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఇది నాది అని మనం అంటున్నామనంటేనే అది వేరు, నేను వేరు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏమైంది, నా బుద్ధితో నేను ఏదైనా ఒక వస్తువుని తెలుసుకుంటూ ఉన్నాను అని అంటే అక్కడికి ఏమైంది, ఆ బుద్ధి వేరు, నేను వేరు అని అయింది. అక్కడికి నీ బుద్ధి వేరు అంటే బుద్ధి అనేది తెలుసుకోవడానికి ఒక సాధనమే తప్ప అదే నువ్వు కాదు అనేటటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అక్కడికి ఏమైంది అనంటే నీ యొక్క బుద్ధితో కళ్ళు మూసుకున్నప్పుడు నీ యొక్క బుద్ధితో రకరకాల విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నావు, నాకొక బుద్ధి ఉన్నది అనేటటువంటి విషయం నీకు తెలుస్తోంది. ఇప్పుడు ఆ బుద్ధి ద్వారా మిగతా విషయాల గురించి తెలుసుకుంటున్నావు, నాకొక బుద్ధి ఉన్నది అనే విషయాన్ని నువ్వు ఎలా తెలుసుకోగలుగుతున్నావు అని అడిగారు. బుద్ధి ఉంటే మిగతా వస్తువుని తెలుసుకుంటాం, కానీ బుద్ధి అనేది నాకు ఒకటి ఉంది, దీని ద్వారా నేను అన్ని విషయాల్ని తెలుసుకోగలుగుతున్నాను అనే విషయాన్ని నువ్వు ఎలా తెలుసుకున్నావు అని మళ్ళీ దాని మీద ఒక ప్రశ్న అడిగారు. కిం ధియో దర్శనే కిం అని మళ్ళీ అక్కడ ప్రశ్న అడిగారు. దానికి అక్కడ సమాధానం ఏం చెప్పాడు అనంటే ఇంకక్కడ వేరే వస్తువులు ఏమీ లేవు, నేనే. అంటే నేను నా యొక్క బుద్ధిని తెలుసుకోవాలి అనంటే మళ్ళీ అక్కడ ఇంకో విషయం, ఇంకొక ప్రకాశం అనేది ఏమీ అవసరం లేదు, ఇంకో సాధనం ఏమీ అవసరం లేదు. నాకొక బుద్ధి ఉన్నది, దీంతో నేను అన్నీ తెలుసుకుంటున్నాను అనేటటువంటి విషయం స్వతహానే తెలుస్తోంది, స్వయంగానే తెలుస్తోంది అంతే. అక్కడ మళ్ళీ ఇంకొక సాధనం అనేది లేదు. ఎలాగైతే బయట వస్తువుని చూడడానికి సూర్యుడి ప్రకాశం, సూర్యుడి ప్రకాశాన్ని చూడడానికి మన కళ్ళని అంటే కళ్ళను మూసేసినప్పుడు బుద్ధి అని ఎలాగైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉందో, ఆ బుద్ధిని తెలుసుకోవడానికి నాకంటే వ్యతిరిక్తంగా ఇంకో వస్తువు అనేది లేనే లేదు అని అన్నాడు. కింతత్రాహం అని అన్నాడు. అక్కడ ఈ బుద్ధితో ఏదైనా అంటే బుద్ధి అనేది ఒకటి ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ నీకేమిటి సాధనం అని అడిగితే అక్కడ శిష్యుడు సమాధానం చెప్పాడు, తత్ర అహం, ఇక్కడ నేను తప్ప నా యొక్క ఆత్మతోనే నేను తెలుసుకోగలుగుతున్నాను అని అన్నాడు. అప్పుడు చివరికి శంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు, ఏమిటి, అతో భవాన్ పరమకం జ్యోతి అని అన్నారు. అంటే అక్కడికి ఏమైంది అనంటే ఒక వస్తువు చూడడానికి ఇంకో వస్తువు యొక్క ప్రకాశం, దాన్ని చూడడానికి ఇంకొకటి, దాన్ని చూడడానికి ఇంకొకటి, దాన్ని చూడడానికి ఇంకొకటి, ఇలా పరంపరగా మనం ఆలోచిస్తూ వస్తే చివరికి అది ఎక్కడికి వచ్చి ఆగుతోంది అనంటే మన యొక్క ఆత్మస్వరూపం దగ్గర